అధ్యాయము. మరి బైబిల్ తెరిచి అందరూ కూడా ఒక్కసారి మరి బైబిల్ తెరిచి చూడవలసిన మనం చేస్తున్నానండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 17-18 వచనం చదువుతున్నాను. అప్పుడు యెహోవాకు తిష్బీడని ఏలియాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చును, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబుని ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరచుకొనబోయిను. నీవు అతను చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకొన వల్లని నీవు నాబోతుని చంపిదువు కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజంగా నాకునని అతనితో చెప్పును. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడ, నీ చేతిలో నేను చిక్కబడుతున్నా అని పలుకగా, ఏలియా ఎట్లను, యెహోవా దృష్టికి కీడు చేటుకు నిన్ను నీవే అమ్ముకుని ఉన్నావు గనక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగు సెలవుచును, నేను నీ మీదకి అపాయము రప్పించదును, నీ సంతతి వారికి నాశనం చేసేదును. అల్పులేమి ఘనులేమి ఇజ్రాయేలు అహాబు పక్షమును ఎవ్వరును లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. ఈ పరిశుద్ధ లేఖన దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, మహిమగల రాజానికి స్తోత్రాలు స్వామి. తండ్రిదిగో నాయన, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మేము ముందుకు వెళ్ళుచుండగా నీ వాక్యపు లేఖనాలు మాకు అర్థమైనట్టు సహాయం తెచ్చండి. నీ ఆత్మతో నింపండి. ఇక కూడి వచ్చిన ప్రతి ఒక్కరు మీ స్వాధీనం తీసుకుని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చుందామండి. ఒక్క నిమిషం అందరు కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరు కూర్చోండి. అమ్మ కుర్చీలో కూర్చోండి. కుర్చీలు ఖాళీ ఉన్నాయి కదా, కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంకేమి మనం మాట్లాడొద్దు. మరి వాక్యము మనం ధ్యానం చేద్దామండి. మరి మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము మరి 17 నుంచి మనం చదువుకున్నాం. అప్పుడు యెహోవాకు తిష్బీడు అని ఏలియాకు ప్రత్యక్షం ఇలాగు సెలవచ్చు, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబు ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచుకొని పోయిను. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మనం అందరం నేర్చుకున్నాం ద్రాక్ష తోట అంటే ఏంటి. అది సంఘమని. నాబోతు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. నాబోతు యొక్క ద్రాక్ష తోట సంఘమై ఉన్నది. మరియు ఆ సంఘం మీద కన్ను వేసింది ఎవరు? ఆహాబు. దేవునికి స్తోత్రం. ఆహాబు కోరిక తీర్చింది ఎవరు? యెజబెలు. వింటున్నారా? అయితే న్యాయమైన విషయంలో మీ భర్తలకి ఏం చేయాలి? మీరు లోబడి ఉండండి, సపోర్ట్ చేయండి. కానీ అన్యాయమైన దానిలో మనం ఏం చేయకూడదు. యెజబెలు వలె మనం సపోర్టు చేయకూడదు. ఇదేనా మొన్న వారం వాక్యం? దేవునికి స్తోత్రం. ఏ విషయమైనా సపోర్ట్ చేయండి, కానీ అది వాక్యానికి వ్యతిరేకమైతే మనం ఏం చేయాలి? దాన్ని సపోర్ట్ చేయొద్దు. నాబోతు జీవితంలో మరి దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఆహాబు చేసిన దానికి ఆహాబు దాని ప్రతిఫలం పొందుకున్నాడు. యెజబెలు దానికి సహకరించినందుకు యెజబెలుకు ఒక ప్రతీకారం జరిగింది. ఈరోజు వీటిలన్నిటిని మనం వినబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యెజబెలు మతము అనేక వర్తమానంలో ఈ కాలప్రవక్త ఒక మాట చెప్తూ ఉన్నాడు. అయితే గమనించండి, ఆహాబు సింహాసనం పైన ఉన్నప్పుడు అతడు సింహాసనం మీద ఉన్నాడు అని మీరందరూ అనుకుంటున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఒక సింహాసనం వేసాం, ఆ సింహాసనం మీద ఎవరున్నారు అనుకుంటాం? రాజు ఉన్నాడు అనుకున్నాం. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరున్నారు? ఆహాబు ఉన్నాడు. అది నిజమే. కానీ ఆ సింహాసనం వెనకాల యెజబెలు ఎలా ఉంది? శిరస్సుగా ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైందండి? సంఘానికి శిరస్సు క్రీస్తై ఉన్నాడు. నిజమేనా? కుటుంబానికి శిరస్సు ఎవరై ఉండాలి? యజమానుడై ఉండాలి. కానీ ఈ కుటుంబానికి, ఆహాబు కుటుంబానికి ఎవరు శిరస్సుగా ఉన్నారు? మాట్లాడండి అమ్మ, చెప్పండి అమ్మ. స్త్రీలారా, మీ కుటుంబాలకి మీరు శిరస్సులుగా ఉండొద్దు. మీ కుటుంబానికి శిరస్సు ఎవరు? దేవునికి స్తోత్రం. ఎవరండి? భర్త. భర్తే మీ కుటుంబానికి యజమానుడే ఉన్నాడు. భర్త లేని కుటుంబానికి ఎవరు యజమానుడో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా ఆయన శిరస్సుగా ఉన్న కుటుంబం ఎలా ఉంటుంది? ఎల్లప్పుడూ అది దీవించబడుతుంది.
ఎల్లప్పుడూ అది పోషించబడుతుంది. భర్త అనగా బాధ్యత వహించువాడు, భర్త అనగా పోషించువాడు, భర్త అనగా భారం భరించువాడు, భర్త సమస్తము చేయగలడు దేవుడు. నిజమేనా? ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. కానీ ఈ యెజబెలు మతం అనే వర్తమానంలో చెప్తూ ఉన్నాడు, ఆహాబు సింహాసనం మీద అలా కనబడుతున్నాడు కానీ ఆ ఆ సింహాసనం మీద కనబడుతున్న ఆహాబుకి మాత్రం శిరస్సు ఎవరంట? యెజబెలు. మంచి సాక్ష్యం చెప్పారు. దేవునికి స్తోత్రం. నిజమండి. ఆ కుటుంబం ఏమవుతుందో తెలుసా? దీవెన కుటుంబంగా ఉండదండి. అది ఆశీర్వాదంగా కుటుంబంగా ఉండదు. అది చల్లా చెదరైపోద్ది. ఇంకా చెప్పాలంటే అది మరణానికి కూడా దారితీస్తుంది. దేవునికి స్తోత్రం. వాక్యం జరిగిందే జరుగుతుందండి. వాక్యంలో ఉన్నదే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. లేనిది జరగదు. రాబోతున్న దినాల్లో యుద్ధాలు జరుగుతాయని వింటున్నాం. యుద్ధాలు జరగడం ఏంటి? ఆల్రెడీ ఇప్పుడు ఏమవుతున్నాయి? జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చంద్రుడు ఎరుపైపోవడానికి కారణం ఏంటి? ఏదో గ్రహం అడ్డు వచ్చింది, అందుకే ఎరిపోయాడు అందరూ ఊహ అదే కదా. గ్రహం అడ్డు వచ్చింది. గ్రహం అడ్డు వస్తే ఆ గ్రహానికి చంద్రుడు నల్లబడాలి, ఎరుపుగా అవ్వకూడదు. కానీ దాని వెనకాతల ఏదో కారణం ఉంది, ఒక బలమైన కారణం ఉంది. ఏంటో తెలుసా? ఓ వధువా, నువ్వు ఇప్పుడు సిద్ధపడే దినాలను గుర్తుపెట్టుకో. ఇంకా మనం మార్పు చెందకుండా, ఇంకా మనం మారకుండా, మనం ఇంకా క్రీస్తులో కట్టబడకుండా, మనం ఏదో ఎత్తబాటు కొరకు సిద్ధపడితే అది అంతా వ్యర్థమండి. యెజబెలు మతము సాగిపోతుంది. ఇప్పుడు యెజబెలు సంఘము సాగిపోతూ ఉంది. యెజబెలు చేసినట్లుగానే సంఘాలన్నీ చేయుచున్నాయి. యెజబెలుకు తీర్పు తీర్చినట్లుగానే సంఘాలన్నిటికీ దేవుడు ఏం చేయబోతున్నాడు? నిజమేనా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె నాయకత్వం వహించింది. ఆమె దేశ చట్టములన్నీ కూడా మార్చేసింది. ఆమె చేతిలోకి తీసుకుంది. నిజమేనా? దేవునికి స్తోత్రం. తన స్వలాభం కోసం, పేరాసు కోసం ఆహాబు చేయనట్లు ఆమె ఏం చేసింది? ఆహాబుకి ప్రేరేపించింది. ఆహాబు ఎవరు అని అంటే ఒక ఏమని చెప్పొచ్చు? ఆహాబు భక్తిపరుడు కాదని నేను చెప్పను. ప్రవక్త అన్నాడు, అతడు భక్తిపరుడు కాదని నేను చెప్పను అన్నాడు. దేవునికి స్తోత్రం. అతడు కూడా మీ వలె ఆరాధనకి వెళ్ళి యెహోవాను ఆరాధించిన ఒక వ్యక్తే ఉన్నాడు. హల్లెలూయా. అతడు మీ వలె దేవునికి భయపడిన వాడే, అతడు మీ వలె సమస్తమును ఎరిగిన వాడే. కానీ అతడికి శిరస్సు యెజబెలు అయిపోయింది. సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, స్త్రీ ఎప్పుడు కుటుంబానికి శిరస్సుగా ఉండకూడదు. స్త్రీ ఎప్పుడు ఆ కుటుంబాన్ని ఏలుబడి చేయకూడదు. అలాంటి కుటుంబాలు బైబిల్లో చూసినప్పుడు ఏమైపోయాయంట? పతనమైపోయాయంట. దేవునికి స్తోత్రం. కానీ మీకు శిరస్సు ఎవరై ఉండాలి? భర్త ఉండాలి. తర్వాత భర్తకు శిరస్సు ఎవరై ఉండాలి? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు ఆ కుటుంబానికి భర్త లేకపోతే ఇంకే గొడవ లేదు, ఏ గొడవ లేదు. ఎందుకంటే నేరుగా ఆ కుటుంబానికి ఎవరు భర్త? ఎందుకంటే బైబిల్ అన్నాడు, యెషయా గ్రంథం 54:5 అన్నాడు, నిన్ను సృష్టించేవాడు నీకు ఆయన మన బాధ్యత, ఆయన మన భారం భరించేవాడు, ఆయన మనల్ని పోషించేవాడు, ఆయన మమ్మల్ని సంరక్షించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, అతన్ని ఆహాబుని ఎందుకు పెళ్ళాడిందో తెలుసా? ఆమె ఆలోచన అది, నా భర్తను నా గుప్పిట్లో పెట్టుకోవాలి. ఏంటి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. భర్తని గుప్పెట్లో పెట్టుకుంటే మనకేమవుతుంది? ఏమీ రాదండి, బూడిద రాలుతుంది అంతే. మనము దేవుని గుప్పెట్లో ఉండాలి. మన గుప్పెట్లో ఆయన ఉండకూడదు. అవునా కదా? ఏం చెప్పండి? ఆయన గుప్పెట్లో మనం ఉండాలి కానీ మన గుప్పెట్లో ఆయన ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి గమనించండి, పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకోబోయే వారు కూడా గుర్తుపెట్టుకోండి, స్త్రీలు పురుషులు కూడా, వాక్యం ఏం చెప్తుందో అదే జరుగుతుంది. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? వాక్యానికి వ్యతిరేకమైన దానికి మనం సపోర్ట్ చేయకూడదు. అలాగనే వాక్యమైన దానికి మనం ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త అంటున్నాడు ఈ వర్తమానంలో, అతడు చక్కని వ్యక్తి కాదని నేను అంటున్నాడు. కానీ అతని వెనుక ఉన్నదేంటో చూడండి. అతను వెనుక ఉన్నది వేశ్య. ఎవరు ఆమె? యెజబెలు. ఇదేంటి? ఆహాబును పెళ్లి చేసుకుంది కదా, అయితే ఆమె వేశ్యగా ఎందుకు పిలవబడుతుంది? కారణం ఏంటో తెలుసా? ఆమె అనేక మందిని తన వల్ల మార్చివేసింది, అనేక మందిని తన వైపు తిప్పుకుంది.
హల్లెలూయా. ఎందుకొరకు ఇక్కడ మనం పారిపోయి వచ్చామో చూడండి. హల్లెలూయా. గమనిస్తూ ఉన్నారా? అతి త్వరలో ఆయన అంటున్నాడు, ఈ కాల ప్రత అతి త్వరలో నా స్వరము ఎందుకు ఆగిపోయి ఉన్నదో ఇప్పుడు మీరు చూడండి. నిజమేనా? దానికి కారణం ఎవరు? యెజబెలే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ప్రకటన గ్రంథం 2:20 అంటున్నాడు, ఆమె తన్ను తాను ఒక ప్రవక్తనిగా చెప్పుకున్నది. ఇప్పుడు జరుగుతున్న పాపపు వడిని కాస్త గమనించండి. పునాదుల వరకు పాడైపోయి పడిపోవట మీరు గమనించండి. నిజమేనా? ఒకసారి ప్రకటన గ్రంథము 2:20 చూడండి. మీకు ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు కూడా నేను చెప్పాలి. దీని తర్వాత నేను మొదలు పెడతాను. దేవునికి స్తోత్రం. అయినను నేను మీద తప్పు ఒకటి నేను నిజమైన 2:20 మీరు చదువుతుంది. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనిచున్న యెజబెలు స్త్రీని నీవు. యెజబెలు గురించి రాయబడి ఉందండి అక్కడ. ఎక్కడ రాయబడి ఉందండి అమ్మా? ఎక్కడుంది రాజుల గ్రంథము, ఎక్కడుంది ప్రకటన గ్రంథం? అక్కడెక్కడో ఉన్న రాజుల గ్రంథంలో ప్రకటించబడిన యెజబెలు, ఆ యెజబెలు గురించి ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 2:20 కనబడుతుంది. గమనిస్తూ ఉన్నారా? ఏమనగా ఆమె అంటుంది, నేను తాను ప్రవక్తనని చెప్పుకుంటుంది. ప్రవక్తని. నిజమేనా? కొంతమంది స్త్రీలు ఏమంటున్నారు ఇప్పుడు, నేను ప్రవక్తనండి, ప్రవచనాలు ఉన్నాయండి నా దగ్గర, ప్రవచన వరం ఉందండి, నేను ఏదైనా చెప్పేస్తానండి, నాకు దేవుడు ఏదైనా బయలుపాటు చేస్తాడు. బైబిల్లో అంటున్నాడు, ఆమోసు గ్రంథము 3:7 తాను ఉద్దేశించింది తన ప్రవక్తలైన సేవకులు తెలియజేయకుండా నేను ఏది అదే కానీ స్త్రీలకు చెప్పుకుంటానని చెప్పాడా? కాబట్టి స్త్రీలకు చెప్పుకుంటానన్నాడా? ఆమె ఏమంటుంది, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏ సంఘమో తెలుసా? తుయితేరా సంఘం. అది ఏ సంఘం అండి? తుయితేరా అని కదా అనం, పెత్తనము. తుయితేరా అంటే ఏంటండి? మీనింగ్ ఏంటండి? తుయితేరా. ఇక్కడ ఉన్న సంఘకాలాలుగా గుర్తుపెట్టుకోండి. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయితేరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. దేవునికి స్తోత్రం. తుయితేరా సంఘము. తుయితేరా అనేది పెత్తనము. దేవునికి స్తోత్రం. అయితే గమనించండి, ఆమె ఏం చేస్తుందంట? ఆమె ఏం పూనుకుంది? తాను ప్రవర్తనని చెప్పుకొని వచ్చిన యెజబెలు స్త్రీని ఉండనిచ్చున్నావు, జారత్వం చేయుటకును. జారత్వం అంటే ఏంటి చెప్పండి మీకు? జారత్వం అంటే ఏంటో తెలుసా? వివాహం కాక మునుపు జరిగేదే జారత్వం అంటారు. తర్వాత ఇంకా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని ఏం చేస్తుంది? మోసపరుచుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? జారత్వం జరగడానికి, విగ్రహారాధన జరగడానికి, అన్నిటికి బలిచ్చిన వాటిని తినడానికి కూడా ఆమె ఏమిస్తుందంట? అమ్మా చెప్పాలి. అదేం చేస్తుందంట? జాగ్రత్త విడిచిపెట్టి చూడండి, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితను కానీ అది తన జాగ్రత్త విడిచిపెట్టి మారు మనసు పొందనొలదు. ఇదిగో నేను దానిని మంచం మీద పట్టించి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు దాని పిల్లలు నిత్యంగా. చెప్పండి అమ్మా. యెజబెలు దాని పిల్లల్ని ఏం చేస్తాడంట? నిత్యంగా చంపెదను. అందువలన అంతరంద్రియములను హృదయములను పరీక్షించేవాడు నేనే. ఏం పరీక్ష చేస్తున్నాడు ఆయన? అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకొను. మరియు నీలో ప్రతివాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. అయితే తుయితేరులో కడంవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క ఘోరమైన సంగతులను ఎరుగుమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైని మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనిడి. దేవునికి స్తోత్రం. మన పని ఏంటి ఇప్పుడు? మన పని ఏంటి?
మనకు కలుగున్నది ఏం చేయాలి? పట్టుకోవాలా? ఆమెనంటారా? దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించండి, ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఆమె ప్రవర్తన అని చెప్పుకుంటుంది. హల్లెలూయా. ఆమె ఏం చేస్తుంది? వ్యభిచారం చేయుటకు, జారత్వం చేయుటకు, విగ్రహార్థన చేయుటకు అన్నిటికీ ఏం చేస్తుంది? ఆమె అనుమతిస్తుంది. మరి దేవుని కోపం రగులుకోదా? దాని పిల్లల్ని ఏం చేస్తానన్నాడు? మరి ప్రార్థనలో చంపాడా? చూద్దామా అమ్మా? దేవుడు ఒక మాట చెప్పి వదిలేస్తాడా? చాలా జాగ్రత్త సుమి. మరి ఇప్పుడు మరలా మనం ఎక్కడికి వెళ్తున్నాం? పాత నిబంధన దగ్గరికి వెళ్తున్నాం. పాత నిబంధనలో రాజుల గ్రంథంలో ఉన్న యెజబేలుకి, ప్రకటన గ్రంథంలో ఉన్న యెజబేలుకి ఒకటేనా? ఒకటే. అదే ఆ స్పిరిట్, సేమ్ స్పిరిట్. ఆ స్పిరిట్ మారలేదు. అది మారు మనసు పొందుకోవడానికి దేవుడు సమయం ఇచ్చాడా లేదా? మారే బాబు, నువ్వు మారు మారు అని సమయం ఇచ్చినా కొంతమంది ఏం చేయరు? మారను 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 అని పాడుకుంటూ కాలం నేనంతే నన్నంతే అని అంటూ కాలం మొత్తం మారాళ్ళు. మార్పు అనేది ఎవరికి? ఒక నిజమైన ఆయన రక్తము చేత కడగబడిన ఒక క్రైస్తవుడికి మాత్రమే మార్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్దాం ముందుకి అమ్మ, చెప్పండి. అది ముగించుకుందామా? వెళ్దామా? దేవునికి స్తోత్రం. దేవుడంట ఒక వర్తమానం చెప్తూ ఉన్నాడు. 63వ సంవత్సరంలో మొదట హెచ్చరించకుండా దేవుడు మానవునికి తీర్పు విధించడు. అమ్మ వింటున్నారా? 63వ సంవత్సరము 7వ నెల 24వ తారీఖున ఈ వాక్యం బోధించబడింది. 71 పారాగ్రాఫ్లో అంటున్నాడు, మొదట హెచ్చరించకుండా దేవుడు మానవునికి తీర్పు మొదట హెచ్చరించాడు. ఎవరిని? ఏలియా ద్వారా ఆహాబుని ఏం చేశాడు? హెచ్చరించాడు. హెచ్చరిక వినలేదు కాబట్టి ఏం చేశాడు? దేవుడు తీర్పును విధించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తీర్పును చూద్దామండి. వెళ్ళే కొద్దీ తీర్పు చాలా ఆహ్లాదంగా, చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అమ్మ మాట్లాడదమ్మా. నాకైతే అలాంటి తీర్పులో ఉండకుండా దేవుడు నన్ను బయటికి లాగేసినందుకు గంతులు వేయాలనిపిస్తుంది నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఏలియా ఎంత గద్దించినా ఆహాబు ఎన్నడూ కూడా మారు మనసు పొందలేదు. ఆహాబు మారు మనసు పొంది దేవుని ఎదుట నెమ్మదిగా నడిచిన ఎడలా అలా జరిగి ఉండేదా? నా మాటలు అర్థమయ్యా? అతడికి మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చినా కూడా అతడు మారు మనసు పొందలేదు. దేవుని వాక్యం ద్వారా నేను ఎంత హెచ్చరించినా నువ్వు మారు మనసు పొందకపోతే ఆహాబుకు పట్టిన గతే ఈరోజు మనకు కూడా పడుతుందండి. దేవునికి స్తోత్రం. ఆహాబు మారు మనసు పొంది దేవుని ఎదుట ఎంత నెమ్మదిగా నడిచిన అలా జరిగి ఉండేదా? కాదండి. కానీ ఆహాబు వచ్చి నాబోతు ద్రాక్ష తోటను తీసుకుని అతన్ని ఏం చేశాడు? చంపేశాడు. అంతకుముందు ఏం జరిగిందో వినాలి. ఏంటండి నా మాట? అంతకుముందు ఏం జరిగింది? మీరు మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఏం సంగతులు తెలుసుకోవాలనుకున్నారా అమ్మా? ఈ సంగతులైన తర్వాత అంటే ఈ సంగతులైన తర్వాత అది అక్కడ ఏముంది? గ్యాప్ ఉందా లేదా? ఏంటా సంగతులు తెలుసుకోవాలా వద్దా? ఆ సంగతులు ఏవో ఉన్నాయి. ఆ సంగతులు జరిగిన తర్వాత కూడా ఆహాబు మారు మనసు పొందకుండా ఏం చేస్తున్నాడు? ఎదటవాడి దానికోసం ఆశపడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏం జరిగిందో చూద్దామా? ఈ సంగతులు అయిన తర్వాత అంటే ఏలియా వచ్చాడు రంగం మీదకి, అవునా కదా? అప్పటికి ఆహాబుకు పెళ్ళి అయిపోయిందా? యెజబేలు వివాహం చేసుకున్నాడు. యెజబేలు వివాహం చేసుకుని యెజబేలు కొరకు బయలుగుళ్ళని కట్టించాడు, విగ్రహాలను కట్టించాడు. నిజంగా ఆమె ఏం చేస్తుందంటే యెహోవా ప్రవక్తల్ని బయలు ప్రవక్తలుగా ఆమె ఏం చేస్తుంది? మార్చేసింది. దేవుని ప్రవక్తల్ని బయలు ప్రవక్తలుగా మార్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ దినాల్లో దేవుని ఉగ్రత ఆ రాష్ట్రం మీదకి వచ్చిందా లేదా? ఆ దేశం మీదకి వచ్చిందా లేదా? ఆ షోమ్రోను పట్ల మీదకి వచ్చిందా లేదా? ఏంటి ఆ యొక్క విపత్తు? 3.5 సంవత్సరాలు వర్షం రాలే, ఒక్క చుక్క కూడా పడలే, మంచు కూడా లేదు, అన్నీ ఎండిపోయాయి. కెరూతు వాగు దగ్గర ఏలియా మాత్రమే ఆ నీళ్లు త్రాగుతూ బ్రతుకుతూ ఉన్నాడు. కానీ ఏలియాని ప్రకటించిన ఏలియా కూడా కరువే కదా? అలాగా చెప్పండి.
అమ్మా బ్రదర్స్, ప్రకటించిన ఏలియా ఊర్లో ఉంటే కరువు కదా, కానీ ప్రకటించిన ఏలియా దేవుడు ఏమి చెప్తే దట్స్ ఏ లార్డ్, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, వర్షమైన చినుకైన 3.5 సంవత్సరాలు కురవదని చెప్పాడు. వాళ్ళకి సమయం లేదు దాచుకోవడానికి, ఆహారం లేదు దాచుకోవడానికి, ఏమీ లేదు, అంతా కోల్పోయారు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. నీ దేవుడు గొప్ప దేవుడేనా? ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడా? హల్లెలూయా. ఆ సంగతులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఏలియాను దేవుడు కాకుల ద్వారా పోషించాడు, విడిచిపెట్టలేదు. కాకులు ఆహారం తీసుకెళ్ళే కెరూతు వాగు దగ్గర నీరు ఆగిపోయింది. నీరు ఆగిపోవడానికి కారణం ఎవరు? దేవుడే. కారణం ఏంటంటే ఆ యొక్క షోమ్రోను పట్టణంలో ఒక భక్తి గల స్త్రీ ఉంది, ఒక విధవరాలు ఉంది. ఆమె ప్రార్థన చేస్తుంది, అయ్యో ప్రభువా, నా కుమారుని నన్ను బ్రతికించు, నా భర్త లేడు, మేము ఈ కరువు కాలంలో నీ చేత మేము పోషించబడాలి, మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తుంది. ప్రార్థన ఫలితమే కెరూతు వాగు ఎండిపోయింది. ఏలియా ప్రార్థన ఏమో ఆకాశం నుండి ఏం ఆపేసింది? వర్షాన్ని ఆపేతే ఈమె ప్రార్థన కెరూతు వాగును ఆపేసింది. ఎందుకు ఆపేసింది? ఆ కెరూతు వాగు ఎండిపోతే ఈయన రాడు. కెరూతు వాగు ఎండిపోయిన తర్వాత అంటున్నాడు, ప్రభు నువ్వు నీ కొరకు పోషించడానికి సారేపత్తను ఊరిలో ఒక విధవరాలు నేను నియమించుకున్నాను. దేవునికి స్తోత్రం. ఒక్కసారి చప్పట్లు కొడతారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి సారేపత్తను ఊరిలో విధవరాలు ఏం చేసింది? ఉన్న చిన్న కొంచెం పిండి కొంచెం నూనెతో మొదట అప్పం చేసుకుంది. అవునా కదా? మనందరూ తెలుసు. అదంతా చెప్పుకుంటే టైం అంతా మనకి వెళ్ళిపోద్ది. అయితే అది మన సబ్జెక్ట్ కాదు. అయితే ఈ కార్యాలు జరుగుతున్నప్పుడు ఆ కుటుంబం దగ్గరికి ఎవరు వచ్చారు? ఏలియా పంపించబడ్డాడు. ఏలియా ద్వారా ఆ కుటుంబం అంతా కరువు కాలంలో ఏమో చేయబడింది? ఏలియా పోషించబడ్డాడు, ఆ కుటుంబం పోషించబడింది. దేవునికి స్తోత్రం. దేవుడు అన్యాదులకు విడిచిపెట్టలేదు. 3.5 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేశాడు? హల్లెలూయా, మళ్ళీ ఆ నీటిని ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వదిలేండి, హల్లెలూయా అంటున్నాడు, మీరు అంటలేదు కదా. హల్లెలూయా అని చెప్తున్నాడు ఆ చిన్నపిల్లాడు. మీరెవరో హల్లెలూయా చెప్పట్లేదు కదా, ఆయనైనా చెప్పనివ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి, అటు తర్వాత దేవుడు నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అని చెప్పి తేల్చుకోవడానికి ఏలియాని ఎక్కడికి వెళ్ళమన్నాడు? కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళమన్నాడు. నిజమేనా? ఈ సంగతులు జరుగుతున్నాయా లేవా? ఈ అద్భుతాలు ఆహాబు చూస్తున్నాడా లేదా? ఈ కార్యాలని ఆహాబు గమనిస్తున్నాడా లేదా? కరువు కూడా పడ్డాడు కదా, అన్నీ పడ్డాడు కదా, అన్నీ చూస్తున్నాడు కదా. అయినా మారుమనసు తెచ్చుకున్నాడా? మార్పు వచ్చిందా? సిగ్గుందా? నేను దేవుడిని యెహోవాని కలిగి ఉన్నాను, బలవంతుడు దేవుని కలిగి ఉన్నాను, ఆయన చేతిలో పడటం మిక్కిలి భయంకరము, ఇదేంటి నేను ఇలా చేస్తున్నాను అనుకోవాలి కదా. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఏం చేస్తున్నాడు? భార్య ఏం చెప్తే భార్య కొంగట్టుకుని అలాగే అలాగే అన్నిటికీ ఏం చేస్తున్నాడు? తల ఊపేస్తున్నాడు గంగిరెద్దులాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా. ఆ యొక్క మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం మనందరికీ తెలుసు. మరి ఆ యొక్క అధ్యాయంలో కర్మేలు పర్వతం దగ్గర ఏం జరిగింది? వివాదం జరిగింది. ఆ వివాదంలో ఎవరు గెలిచారు? ఏలియా. ఏలియా గెలవడానికి కారణం ఎవరు? దేవుడైన యెహోవా. తన ప్రవక్తలను భూమి మీద పంపి వాళ్ళు ఎన్నడూ ఓడిపోయినట్టు చేయలేదండి. వాళ్ళు దత్సేలాడంతో వాళ్ళు మొదలు పెట్టారు. వాళ్ళు యెహోవా ఎలాగూ సెలవిచ్చినాడు దాంతో మొదలు పెట్టారండి. దేవునికి స్తోత్రం. మరి ఆ వివాదంలో ఏలి ఏం చేశాడు? 450 మంది అష్టారోతు ప్రవక్తల్ని, 400 మంది బయలు ప్రవక్తలు ఏం చేశాడు? అందరి శిరస్సులను ఏం చేశాడు? ఒక్కొక్కరిని పట్టుకుని తలలు నరికేశాడు. అవునా కదా? అక్కడ తలలు పోయా చెప్పండి. యెజబెలు నిలబెట్టిన ప్రవక్తల తలలన్నీ నరికించబడ్డాయి. ఎందుకో? ఒకే అగ్ని, ఒకే దేవుడు, ఒకే మాట, ఒకే ప్రవక్త. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. వారిని మొత్తం తుడిచిపెట్టేసింది. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. అటు తర్వాత ఏం జరిగింది? హల్లెలూయా.
అటు తర్వాత ఏం జరిగిందమ్మా చెప్పాలి, ఏం జరిగింది? మరి అక్కడికి అయిపోయింది ఆ చరిత్ర. ఈ కార్యాలన్నీ చూస్తున్నాడు, అయినా సరే ఆహాబుకి ఏం రావట్లే, బుద్ధి రావట్లేదు. భయంకరమైన కార్యాలు జరుగుతున్న బుద్ధి రావట్లేదు, జీవితంలో ఎన్నో కార్యాలు జరుగుతున్న బుద్ధి రావట్లేదు. కానీ ఎన్ని జరిగినా బుద్ధి రాకపోతే ఆహాబు వల్ల మనం కూడా ఏమవుతాం అంతే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకేం చేశాడు తెలుసా? ఇన్ని చేసినా దేవుడు మారుమనసు పొందుకుంటాడని చూశాడంట. ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సిరియా రాజు బెన్హదదు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధంకి వస్తున్నప్పుడు ప్రవక్తను పంపి నేను వారి మీద మీకు విజయం ఇస్తానని చెప్పాడండి. దేవునికి స్తోత్రం. ఎవరితో చెప్పాడు? అంత తిరుగుబాటు చేసిన ఆహాబుని దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. నిజమేనండి? అంత తిరుగుబాటు చేసిన, ఏలియా మీద తిరుగుబాటు చేసిన, దేవుని పిల్లల మీద తిరుగుబాటు చేసిన ఆహాబుని దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. నీ మీద శత్రువు వచ్చాడు కదా, నేను వారిని గెలుస్తాను అని చెప్తూ ఉన్నాడండి. ఆ యుద్ధంలో అమ్మ వింటున్నారా? ఆ యుద్ధంలో దేవుడే యెహోవారికి సహాయం చేస్తే వారి యుద్ధాన్ని ఏం చేశారు? గెలిచారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యమంటే యవనుల ద్వారా ఈ కార్యం జరుగుతుందని చెప్పాడు. ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ సంగతులన్నీ జరుగుతున్నాయి. ఆ తర్వాత యుద్ధం 3 సంవత్సరాలు ఆగిపోయిందంట. ఎన్ని సంవత్సరాలు అమ్మ అందరు ఇక్కడ ఉన్నారా? ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు మనోడికి ఎలా ఉన్నాడు? మంచి హ్యాపీగా ఉన్నాడు. నిజమేనా? హ్యాపీగా ఉంటే ఇప్పుడు ఏం చేశాడు? నిరపరాధి యొక్క రక్తాన్ని చిందించడానికి అతడు కారకుడయ్యాడు. నిరపరాధి యొక్క స్థలాన్ని ఏం చేశాడు? ఆక్రమించుకున్నాడు. నిరపరాధిని చంపించాడు. మీకు చెప్పాను కదా మన ఆలోచన ఏంటి? యెజబెల్ యొక్క ఆలోచన ఏంటి? ఆ నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పలికించి నాబోతుని ఏం చేశారు? ఉపవాస దినం చాటించి ఇద్దరు అబద్ధ సాక్షులను పెట్టి అతన్ని వీధిలోకి లాక్కొచ్చి రాళ్ళు పెట్టి రువ్వి చంపేశారంట. దేవునికి స్తోత్రం. అందరికి అర్థమైందా? దానికి దేవుడు యొక్క ఉగ్రత ఏంటో చూద్దామా? దేవునికి స్తోత్రం. అందుకే ఏలి అని ఏమనంటే, నువ్వు అతన్ని చూచేలాగా ప్రకటించుము. యెహోవా సెలవిచ్చిందేమనగా దీన్ని స్వాధీనపరచుకొని నువ్వు నాబోతుని చంపిదు కదా. యెహోవా సెలవిచ్చిందేమనగా ఏ స్థలం ముందు కుక్కలు నాబోతు రక్తం నాకును ఆ స్థలం ముందే కుక్కలు నీ రక్తం నిజంగా నాకునని అతనితో ఒక్కసారి చెప్పలు కొడతారు. హల్లెలూయా. ఈ వర్తమానంలో మొదట హెచ్చరించకుండా దేవుడు మానవునికి తీర్పు విధించడానికి వర్తమానంలో చెప్తూ ఉన్నాడు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనే మాటతో ఏలీ ఎప్పుడైతే వచ్చి చెప్పాడో ఆ ప్రవచనం ఏంటి? ఆహాబు రక్తము కుక్కలో నాకుట. ఎందుకంటే నాబోతు యొక్క రక్తం కుక్కలో ఏ స్థలమందు నాకయ్యో ఆ స్థలమందే. వింటున్నారా? ఏ ప్రాంతంలో నాకయ్యో ఆ ప్రాంతంలోనే ఆహాబు యొక్క రక్తం కుక్కలో నాకాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ ఉగ్రతను వచ్చింది? అతడు మారు మనసు పొందలేదు. మారు మనసు పొందడానికి దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా అతడు మాత్రం లెక్క భయం లేదు. దేవుడు అంటే అమ్మ వింటున్నారా? నువ్వు వాక్యాన్ని విడిచి వెళ్ళిపోతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు వాక్యాన్ని గౌరవించట్లేదు. వాక్యం అంటే నీకు భయం లేదు. దేవుడు అంటే నీకు మనుషులు ఎక్కువ, వాక్యం ఎక్కువ? చెప్పాలి. వాక్యానికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాలి. వాక్యమే నేను ఎత్తబడిలో తీసుకెళ్తుంది. వాక్యమే నేను ఆదరిస్తుంది. వాక్యమే నేను ఆ యొక్క పరిపూర్ణలోకి తీసుకెళ్తుంది. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడనే మాట ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యంలోంచి వస్తుంది. నువ్వు వాక్యం కాకుండా వాక్యం వినకుండా ఎలా సిద్ధపడతావు? వాక్యం లేకుండా ఎలా మార్పు చెందుతావు? వాక్యం లేకుండా ఎలా ఎత్తబడతావు? అన్నిటికీ ఆధారం వాక్యమే. అలాంటి వాక్యాన్ని వినకుండా నువ్వు ఎన్ని చేసినా అంత వ్యర్థమే. అయితే నేను నమ్ముతున్నాను, నాకు విశ్వాసం ఉంది. ఏంటో తెలుసా? దేవుడు మారు మనసు పొందడానికి అవకాశాలు ఇస్తాడు. ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోలేదనుకో, మొదట హెచ్చరించాడు, వినకపోతే ఏం చేస్తాడు? ఏంటండి? శిక్షకు పాత్రలు అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏ రోజుకు అవకాశం ఇచ్చాడా లేదా? ఏ రోజు భార్యతో దేవుడు దర్శనంలో మాట్లాడాలి లేదా? ఆ నీతిమంతుని జోలికి పోవద్దని చెప్పాడు.
ఆమె వచ్చి ఏం చేసింది, రాత్రి వేళ సమయంలో నేను ఇతని గురించి కలగన్నాను, ఏ రోజు నువ్వు అతని జోలికి పోవద్దన్నది. తర్వాత ఏం జరిగింది, ఏదో నాకేం సంబంధం లేనట్టుగా పోయాడు అంతే. నీతిమంతుడి జోలికి పోతే ఏమైంది, ఏ రోజు పరిస్థితి ఏమైంది తెలుసండి. అతడంట ఎంత దుష్టత్వంలోకి వెళ్ళిందో చూడండి. అతనికి ఏం జరిగిందో చూడండి. స్విట్జర్లాండ్లో ఒక నీటి కొలంలోకి అతడు దూకి పిచ్చివాడే చనిపోయాడంట. ఎవరిని చంపినందుకు, నీతిమంతుడైన యేసుక్రీస్తుని చంపినందుకని. జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన తిరస్కరించినందుకు అది జ్ఞాపకార్థంగా ఉన్నది. ఇప్పటికి కూడా ఆ కొలంలో ఏం జరుగుతుందో తెలుసా, ఉన్న రోజులన్నీ నీలంగా మామూలుగా ఉంటాయి నీళ్లు, కానీ ఆ ఒక్క రోజు, ఆ ఒక్క గంట ఆయన ఎప్పుడైతే చనిపోయాడో ఆ సమయంలో అంట నీళ్లు పైకి నీలంగా వస్తాయంట, ఉబ్బుకుతాయంట. ఇప్పటికీ అది ఎందువల్ల జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. స్విట్జర్లాండ్లో ఒక నీటి కొలంలో రోజు ఏమయ్యాడు, దూకి చనిపోయాడు పిచ్చివాడై. దేవుని నీతిమంతుల జోలికి మనం ఏం చేయకూడదు, వెళ్ళకూడదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మన పని కాదు. ఆహాబు పరిస్థితి ఏమైందో విందాం. దేవునికి స్తోత్రం. ఎంతటి చక్రవర్తి అయినా, ఎంతటి రాజు అయినా దేవుని విషయంలో అతడు మారు మనసు పొందకపోతే అతడు ఏమవుతాడు, తీర్పుకు పాత్రుడవుతాడు. నెబుకద్నెజరుకి దేవుడు అవకాశం ఇచ్చాడా లేదా? అతడు ఏం చేశాడు, అహంకారుడై గర్విష్ఠుడై అతడు ఏమనుకున్నాడు, గడ్డిని తిన్నాడండి. ఏం తిన్నాడు అమ్మా, పశువుల వల్ల అతడు ఏం చేశాడు, రాజే గడ్డిని మేసాడండి. మనం ఏ పాట అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఈ దినాల్లో గౌరవమును కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు అమ్మ చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఏం కోరుతున్నాడు, గౌరవమును. ఎందుకో తెలుసా, ఆయనకి కావాల్సింది వాక్యం విని ఆ వాక్య ప్రకారం జీవించడమే. ఏలియా విషయంలో దేవుడు కోరుకున్నది కూడా అదే. ఆ ఏలియా అతని ముఖంలోనికి చూచి, ఇశ్రాయేలు సంపరచువాడు నువ్వే కదా అని అంటే, అహాబు అన్నాడు ఏమని, నేను కాదు నువ్వు అంటున్నాడు అని. అమ్మ వింటున్నారా? ఇశ్రాయేలు ప్రజలను సమపరచువాడు నువ్వే కదా అని అహాబుని అంటే, అహాబు ఏమన్నాడు, నేను కాదు నువ్వే అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ గౌరవాన్ని కోరుకుంటాడు. అతడు సేవకుల పట్ల ఏం కోరుకుంటున్నాడు, దేవుడు గౌరవానికి పాత్రుడు, దేవుడు ఆరాధనకు యోగ్యుడు. మనం ఏం చేయాలి, మన పైనున్న నాయకులకు మనం ఏం చేయాలి, అవునా కదా చెప్పండి. మిమ్మల్ని ఆత్మ దేని యందు నిలబెట్టి ఉన్నదో ఆ యావత్ జనము నిమిత్తం మీరు ఏం చేయాలి, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తిని, ఆ సంఘం ఏం చేయాలి అమ్మ చెప్పాలమ్మా. కానీ ఈరోజు పాస్టర్ గారు ఏమైనా చెప్పారనుకో గట్టిగా ఏమన్నారు చెప్పండి, ఏమన్నారు? నిన్న మాకు పాస్టర్ మీటింగ్లో చెప్పారు మాట, వెళ్ళాను పాస్టర్ మీటింగ్. ఈరోజు సంఘానికి ఏదైనా చెప్పాలంటే చాలామంది భయపడుతున్నారు. ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం లేదని వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు అంట ఒక రోజున ఏమి అడగడా చెప్పండి, అడగడా? ఆయన అడుగుతాడని, ఆయన లెక్క అడుగుతాడని సంగతి గుర్తెట్టుకున్న విశ్వాస అయితే ఏం చేస్తాడంట, ఒక ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఏమని చెప్పాడంటే, పాస్టర్ గారు అదే అందరిలోనే చెప్పాడు, ఆయన పేరు చెప్పలేదు. ఆమెకి 2 సంవత్సరాలు సువార్త ప్రకటించి అటు తర్వాత ప్రార్థన చేస్తున్న కుటుంబ సభ్యులే, వేరే పాస్టర్ గారు వచ్చి 5,000 ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాడంట. ఈ పాస్టర్ గారు ఇవ్వలేదంట. ఇప్పుడు ఆ కుటుంబం ఏం చేసింది, 5,000 ఇచ్చిన పాస్టర్ గారి దగ్గరికి జంప్ అంట. డబ్బు నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తుందా? నా మాటలు ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు నిన్ను ఏ వాక్యంలో కడితే ఏం చేయాలి, ఆ వాక్యంలో నువ్వు కట్టుబడి ఉండాలి. డబ్బు ఇచ్చినంత మాత్రాన్ని వ్యక్తిని విడిచిపెడితే అంతకంటే డబ్బు ఇచ్చేవాళ్ళు తర్వాత ఇంకా తగులుతారు. తగలరా చెప్పండి, తగలరా? 10,000 ఇస్తాం వచ్చేస్తాం మా దగ్గరికి అంటే ఏం చేస్తారు? 10,000 ఎన్ని రోజులు ఉంటాయి? 5,000 ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి? ఈ రోజున 5,000 ఇస్తే
విత్ ఇన్ 2 సెకండ్స్లో ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారా లేదా? 1 నిమిషం కాదండి, 2 సెకండ్స్ కదా బ్రదర్? ఏమి నిలబడుతుంది? డబ్బు నిలబడదండి. డబ్బు శాశ్వతమైనది కాదు. డబ్బు కొనలేం. డబ్బుతో మనం ఏమి ఇప్పుడు మనం అనుకుంటాం ఎవరైనా కొనేయచ్చు కదా అనుకుంటాం. కానీ వాక్యం గురించి చెప్తోంది, వినండి. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బుతో ఏదైనా చేసేద్దాం అనుకున్నాడంట. ఇశ్రాయేలు ప్రజలను కూడా దూషించడానికి డబ్బును పెట్టారంట. పెట్టారా లేదా? బిలాము ఏం చేశాడు? దూషించడానికి వెళ్తే, డబ్బు తీసుకుని దూషించడానికి వెళ్తే దేవుని ఆత్మ ఏం చేసింది? గాడిద నోరు తెరిచి బిలాముకు బుద్ధి చెప్పిందాడు. దేవునికి స్తోత్రం. నిజమేనా? హల్లెలూయా. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటి? గౌరవములండి. ఆహాబు ఏలియాకు ఏ గౌరవం ఇవ్వలే. పగవాడ అన్నాడు. ఏమన్నాడు? పగవాడ, నా పగవాడ. నా స్నేహితుడు అన్నాడా? పగవాడ అన్నాడా? చెప్పండి. నా శత్రువా అన్నాడు. సేవకుని అహాబు ఏమన్నాడు? అమ్మాయి అందరూ ఎక్కడ ఉన్నారా? ప్రవక్త అంటాడు, ఆహాబు యెజబేలు ఆ యొక్క పాస్టర్ అయిన ఏలియాను అంగీకరించినా అంగీకరించబోయినా ఆ దేశానికి దేవుడు అతన్ని ప్రవక్తగా పంపాడంట. అతడే వారి ప్రవక్త. వాళ్ళు విన్నా వినకపోయినా అతడే వారికి ప్రవక్త. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి గమనించండి, నాబోతు యొక్క నిరపరాధ రక్తం నువ్వు చిందించినందున నీ రక్తము కూడా కుక్కల వీధిలో నాకును. అలాగే జరిగిందా లేదా అమ్మా? జరిగిందా లేదా అమ్మ? జరిగిందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేమై ఉన్నా కానీ, క్రైస్తవును అయినా లేక కాకపోయినా, దేవుని మాత్రమే నువ్వు గౌరవించవలసి ఉన్నావు. ఆయన చేయుచున్న దాన్ని నువ్వు గౌరవించవలసి ఉన్నావు. లేనిచో నువ్వు ఫలితం అనుభవించదు. ఆమేన్, ఆమేన్. దేవుని పరిచర్య విషయంలో దేవుడు ఏదైతే చేయుచున్నాడో, ఏదైతే దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాడో, దాన్ని మనం ఏం చేయకూడదు? అవమానపరచకూడదు. అవమానం పడితే ఏమవుతుంది? ఫలితం అనుభవించుట తప్పదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాజు చనిపోవడానికి కారణం ఏంటో నేను మీకు చెప్పి ఈరోజు వాక్యాన్ని ముగిస్తాను. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? ఆహాబు గురించి ప్రవచించిన ప్రవచనం ఏంటి? ఏ స్థలమందు నాబోతు యొక్క రక్తం కుక్కలు నాకినవో ఆ స్థలం ముందే నీ రక్తం కుక్కలు నాకుతాయని చెప్పాడు. అతని జీవితంలో అప్పుడు అన్నాడు దేవుడు, ఇంకేమన్నాడు తెలుసా అండి? నువ్వే కాదు అహాబు, నీ కడుపును పుట్టిన ప్రతి బిడ్డ చచ్చిపోతాడని చెప్పాడు. చెప్పాడండి. ఒకసారి చదువుదామా మాట ఒకసారి. 21వ వచనం. నా చేతిలో నువ్వు చిక్కితివి, అందుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చును, నేను నీ మీదకి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనం చేసు. అమ్మ చూస్తున్నారా? బైబిల్ అందరూ తెరిచారా? 303 పాత నిబంధన 303. అహాబు పక్షమున ఎవరును లేకుండా పురుషులందరినీ నిర్మూలం చేతును. ఇజ్రాయేల్ వారు పాపము చేటుకు నువ్వు కారకుడవై నాకు కోపం పుట్టించుతూ గనుక నెబాతు కుమారుడైన యెరోబోము కుటుంబమునకు అహియా కుమారుడైన బేషా కుటుంబం చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. మరియు యెజబేలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారం వద్ద కుక్కలు యెజబేలును తినివేయును. అంతమందికి అర్థమవుతుంది. అందరు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి బయట భూమిలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేను ఉన్నదా? మరి ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? ఆకాశ పక్షులు వారిని ఏం చేస్తారంట? భూజంతులకి ఏం చేస్తారంట? ఆహారంగా వేస్తా అన్నాడు. ఎవరాళ్ళు? యెజబేలును అనుసరించేవారు, యెజబేలు మతాన్ని అనుసరించేవారు. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఇజ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆశ్చర్యాల రీతిగా ఈ విగ్రహములు పెట్టుకుని అతడు బహు హేయముగా ప్రవర్తించును. అహాబు ఆ మాటలు విని ఏం చేశాడంట? తన వస్త్రం చింపుకుని గోనిపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోనిపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా అమ్మా అన్ని కార్యాలు చూశాడు, బుద్ధి తెచ్చుకోలేదు. యుద్ధంలో జయమునిచ్చాడు, బుద్ధి తెచ్చుకోలేదు. కరువును పంపించాడు, బుద్ధి తెచ్చుకోలేదు. అన్ని చేసినా
బుద్ధి తెచ్చుకోవాలి. చివరికి కొడుకులను అందరిని చంపేస్తాను, ఇంక మొత్తం ఎవరు ఉంటారు, అందరిని ఆకాశ పక్షులకి అందరికీ ఆహారం వేసేస్తాను, నీ సంతతి ఉండదు అని దేవుడు ఎప్పుడైతే గద్దించాడో, ఆ గద్దింపుకి ఏం చేస్తున్నాడు, యెహోవాని ఎలా గెలవాలో తెలుసు. కొంతమంది అంటారు నా దగ్గర, మాకు తెలుసండి ఆయనతో ఎలా మాట్లాడాలో. ఏంటండి, నువ్వు చెయ్యవలసిన క్రమాన్ని సంఘంలో చేయకుండా, నువ్వు చేయవలసిన ఏమంటారు దాన్ని, వాక్యానికి నువ్వు లోబడకుండా నువ్వు దేవునితో ఏం మాట్లాడి గెలుస్తావు? ఇప్పుడు అతడు ఏం చేశాడు, ఏలియాని త్రోసేశాడు. నిజమేనా? ఏలియా వాక్యాన్ని త్రోసేశాడు. నిజమేనండి? దేవునికి స్తోత్రం. ఇప్పుడంట గోనిపట్ట కట్టుకోవాలని ఎవరు తెలుసు అండి? గోనిపట్ట కట్టుకోవడం ఎవరు ఆచారం? ఇజ్రాయెల్ ప్రజల ఆచారం అండి, యూదుల ఆచారం అండి. హల్లెలూయా. గోనిపట్ట కట్టుకుంటే, ఉపవాసం ఉంటే నా దేవుడు ఏమైపోతాడో, మారిపోతాడు. మా పితరుడైన యోబు కూడా అలాగే చేశాడు, గుండు కొట్టించుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, గోనిపట్టు కట్టుకున్నాడు. నేను కూడా ఇప్పుడు శాపమంతా ఆయన అన్నమాట ఆయన నెరవేర్చుకుని మానేస్తాడండి. ఇతనికి భయం వేసేసింది, ఒకవేళ ఏం చేస్తాడో ఏంటని. అప్పుడు వ్యాఖ్యలు పడుతున్నాడంట. యెహోవాకు తిష్బీడని ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించు చేత ఆ అపాయం అతని కాలముందు సంభవింపకుండా ఆపి. దేవుడు కనికరపూరుడండి. గోనుపట్ట కట్టుకుని ప్రార్థించాడని, నా కాలంలో నా కొడుకులు నా ముందే చచ్చిపోతే నాకు పుత్రశోకం ఉంటుంది, నేను దీన్ని చూడలేను బాబోయ్ అని గోనిపట్ట కట్టుకుని ప్రార్థన చేస్తే, ఆ గోనిపట్ట కట్టుకుని ప్రార్థన ఫలితమే, అహాబా నీ పిల్లలు నీ కాలంలో చచ్చిపోరు, మరి ఎవరి కాలంలో చచ్చిపోతారు? వాళ్ళ కాలంలో వాళ్ళు చచ్చిపోతారులే. అది మాత్రమే సాధించగలిగాడండి, అంతకంటే విలువైంది ఏది చేయలేకపోయాడండి. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత సిరియన్ అంటే ఇజ్రాయెల్ ప్రజల మీదకి 3 సంవత్సరాలకు యుద్ధం రాలేదు. ఎప్పటి నుంచి? ఇతడు గోనిపట్ట కట్టిన ప్రార్థన చేశాడు. అంతకు ముందేమో సిరియన్లు ఇజ్రాయెల్ ప్రజల మీద యుద్ధంకి వస్తుంటే దేవుడని యెహోవా ఏమన్నాడు తెలుసా? నేను వారి మీద నీకు విజయం ఇస్తానన్నాడు, ఇచ్చాడు. 3 సంవత్సరాలు యుద్ధం ఆగిపోయిన తర్వాత ఇప్పుడు మరలా వాళ్ళు అనుకున్నారండి, ఇదిగో రామత్ గిలాదు, నేను చెప్పేసుకుని వెళ్తున్నానండి, మీరు చదువుకోండి 22వ వచనంలో 3వ వచనం, రామత్ గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతిలోండి దాన్ని తీసుకొనకు ఊరుకున్నామని చెప్పి ఇప్పుడు దాన్ని ఏం చేద్దాం, తీసుకుందామని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? యెహోషాపాతు దగ్గరికి వెళ్తున్నాడండి. అమ్మ వింటున్నారా? హల్లెలూయా. యెహోషాపాతు దగ్గరికి వెళ్తున్నాడు. యెహోషాపాతు ఎవరు? అతడు విశ్వాసి అండి, యెహోవా భక్తుడు, విశ్వాసి. దేవునికి స్తోత్రం. అతడు అంటాడు, సరే రాజా, నీ జనము నా జనము ఒకటే, మనం అందరము అబ్రాము కడుపులోంచి వచ్చిన వాళ్ళమే, మనం అందరం ఒకటే, నీ గుర్రాలు నా గుర్రాలు ఒకటే, నీ సామాన్లు నా సామాన్లు ఒకటే, నువ్వు ఏం చెప్తే నేను కూడా. అయితే ఒకటి మాత్రం చేద్దాం, మనం ఒకటి చేద్దాం, యుద్ధం చేయడానికి ముందు యెహోవా యొద్ద విచారణ చేయడానికి ఎవరైనా ఉన్నారా అని యెహోషాపాతు అడిగాడు. అమ్మా, ఏదైనా కార్యం చేసే ముందు మనం ఏం చేయాలంట? విశ్వాస అయితే అలాగంటాడండి. విశ్వాస ఎలా అడుగుతాడు? ఏదైనా పని చేసే ముందు ఆ పని చెయ్యాలా లేదా అని యెహోవా యొద్ద ఏం చేయాలి? చెయ్యాలా లేదా? మనం ఏం చేయం, విచారం చేయం, వెళ్ళి దూకేస్తాం అంతే. వచ్చింది పని దూకేసి ఏం చేద్దాం? చేసేద్దాం. అంతా అయిపోయిన తర్వాత నష్టం వచ్చింది పాస్టర్ గారు, కష్టం వచ్చింది పాస్టర్ గారు. నిజమేనండి, చెప్పండి. అప్పుడు నేనంటాను, నువ్వు ఏది చేయాలనుకున్నావు అది ముందే ఏం చేయాలి? యెహోవా యొద్ద. అందుకే కొంతమంది ఏం చేస్తారు, పాస్టర్ గారు పలానా పని చేయాలనుకుంటున్నాను, దాని గురించి దేవుణ్ణి అడగండి అని చెప్తారు. అవునా కదా? సంఘానికి కాపరి మీరు ఏమనుకున్నా సరే, ప్రవక్త అన్నాడు, అతడు ఆత్మీయ ప్రవక్త. ఇప్పుడు ప్రవక్తను దింపాలంటే నేను దింపలేనుగా. మన ప్రవక్త చెప్పాడు, చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రవక్త ఎవరు? సంఘానికి ప్రెజెంట్ కాపరే అతడు ఆత్మీయ ప్రవక్త. అన్ని వేళల్లో కాదు, కొన్ని వేళల్లో సుమై.
మరి ప్రవక్త కదండి దేవుడు, అన్ని మీకే చెప్పేస్తాడు కదండి, మా గురించి ఏం చెప్పాడని మీరు కూడా నన్ను అడగచ్చు. గుర్తుపెట్టుకోండి, అందరి కోసం చెప్పడం, ఆయన కొంతమంది కోసమే మాట్లాడతాడు. ఎలీషాకి ఆ గనురాలన్న స్త్రీ గురించి ఏమీ చెప్పలే అన్నాడా? అన్నీ చెప్పాల్సిన పని, కానీ కొన్ని మాత్రమే సేవకుని తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు ఎప్పుడైతే ఆ మాట అడిగాడో, ఉన్నాడండి ఒకడు, ఎప్పుడు మాకు వ్యతిరేకంగానే మాట్లాడతాడు. ఏంటి ఆహాబు ప్రశ్న ఏంటండి? ఆహాబులు ఉంటారండి కొంతమంది, ఆహాబులు ఏంటి, ఎప్పుడు మా పాస్టర్ గారు, ఈ మా ప్రవక్త మాకు పంపబడిన ఆ వర్డ్ మా తరపున అస్సలు మాట్లాడండి. ఏమండి, మరి అతన్ని ఎన్నుకున్నది ఎవరండి? అతన్ని ఏర్పరచుకున్నది ఎవరండి? అమ్మ మాట్లాడండి అమ్మ. అతను పిలుచుకున్నది ఎవరండి? మరి దేవుడు మాట నోట్లో ఉండాలా, మీ మాట నోట్లో ఉండాలా? అప్పుడు అన్నాడు, నా దగ్గర బోలు మంది ఉన్నారు ప్రవక్తలు, 400 మంది, చాలదేటి, వాళ్ళందరూ ఏం చెప్తారో మనం చేసేద్దాం, వాళ్ళందరూ విచారణ చేసేస్తారు. అమ్మ వింటున్నారా? అని ఆహాబు యెహోషాపాతు చెప్తే, సరే ఏం చెప్తారో చూద్దాం అని వాళ్ళందరి దగ్గరికి వెళ్తే, వాళ్ళందరూ అన్నారంటే ఒకే మాటతో, ఏమని? ఒకే మాటతో ఏమన్నారు? రాజా, దేవుడని యెహోవా ఈ యుద్ధంలో నీకు విజయము సమకూర్చును గాక. ఒకే మాట. ఎంతమంది? 400 మంది అండి. ఒకే మాట, దేవుడని యెహోవా ఈ యుద్ధంలో నీకు విజయము సమకూర్చును గాక అన్నారంట. అందులో ఒక పెద్ద ఒకడు వచ్చాడంట, సిద్కి అన్నవాడు అన్నమాట. వచ్చి వాడంట ఇనప కొమ్ములు చేయించుకున్నాడంట. ఏంటండి? ఇనప కొమ్ములు చేయించుకుని తలకు తగిలించుకుని రాజు దగ్గరకు వచ్చి, రాజా నువ్వు యుద్ధంలో ఇనప కొమ్ములతో వారిని జయించదు అన్నాడంట. అతని పేరేంటండి? సిద్కియా. అమ్మ గుర్తుపెట్టుకున్నారా? మీరు చదవాలనుకుంటే చూడండి ఒక్కసారి, మీకు చదివి 22వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం. హల్లెలూయా. 5వ వచనం. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేదుము రెండని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి, యుద్ధం చేయుటకు రామత్గిలాదు మీద పోదుమా పోకుందమా అని వారిని అడిగిన. అందుకు యెహోవా, దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారందరూ చెప్పిరి. గాని యెహోషాపాతు విచారణ చేయుటకే వీరు తప్ప యెహోవా ప్రవక్తలు, అంటే వీరు యెహోవా ప్రవక్తలు కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనా ఇక్కడ లేడా అని అడుగును. అందుకు ఇశ్రాయేలు రాజు, ఇమ్లా కుమారుడిని మీకాయా అన్నవాడు ఒకడున్నాడు, అతని ద్వారా మనం యెహోవా యందు విచారణ చేయవచ్చును, గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతు అనగా, యెహోషాపాతు, రాజైన మీరు అలాగనొద్దు, మనం అతన్ని పిలిపిందాం అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వీళ్ళందరూ ఇశ్రాయేలు రాజును, యోధా రాజును, యెహోషాపాతు రాజవస్త్రము ధరించి షోమ్రోను గవిని దగ్గర విశాల స్థలం ముందు గద్దెల మీద ఆశీలమై ఉండి ప్రవక్తలందులు వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా, ఏమని? రాజానికి జయము, రాజానికి జయము అని ప్రకటన చేస్తుండగా, కెనాయ కుమారుడైన సిద్కియా ఇనప కొమ్ములు చేయించుకుని వచ్చి, వీటి చేత నువ్వు సిరియలను పొడిచి నాశనం చేద్దామని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాడంట. ఎవరు సెలవిస్తున్నారు? అందరూ ఇక్కడ ఉన్నారా? జాగ్రత్త సుమి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మేకాని పిలిచారు. మేకా పిలిస్తే మేక ఏమన్నాడో తెలుసా అండి? 14వ వచనంలో, మేకాయ, యెహోవా నాకు సెలవిచ్చింది ఏదో ఆయన జీవంతోడు నేను దాన్నే పలుకుతాను. ఏం పలుకుతున్నాడని? కానీ అంతకుముందు ఏమన్నా తెలుసా? ఈ 400 మంది చెప్పినట్లుగానే మేకాయ నువ్వు కూడా అదే చెప్పు అన్నారంట. మేక ఏమన్నాడు? ఈ 400 మంది చెప్పినట్టు నేను పలకడానికి నా నోరు నా స్వాధీనంలో లేదు. ఎవరి స్వాధీనంలో ఉంది? అందుకే ప్రవక్తలు ఎవరి స్వరం అండి? ఆయన నోరండి. ప్రవక్తలు ఆయన కన్నండి, ప్రవక్తలు ఆయన నోరండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెళ్దాం, ఒక 5 నిమిషాల్లో ముగించుకుందామా? వినాలని ఉందా లేదా? ఆమేన్. వినలేక కొంతమంది జుర్రుమని జారుకున్నారు. వినేవాళ్ళు ఉండండి, వినండి, దేవుని దీవెన పొందండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా నాకు సెలవిచ్చింది ఏదో ఆయన జీవంతో నేనే దానిని పలుకుదునన్ను. అతడు రాజు నొద్దకు వచ్చినప్పుడు రాజు, మేకాయా నువ్వేమందు
యుద్ధం చేయుటకు మేము రామద్గిలాదం పోదుమా పోకుందుమా అని యెహోషాపాతు అడగ్గా, అతడు యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకి పోయి జయం పొందమని రాజుతాను. ఎవరితో చెప్పాడు? యెహోషాపాతుతో చెప్పాడు. నువ్వు పో, నీకు దాన్ని ఏం చేస్తాడు? విజయాన్ని ఇస్తాడు. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామం బట్టి నిజమైన మాటలే నువ్వు నాతో పలకవలసిందని నేను ఎన్ని మార్లు నీతో చెప్పినను అని రాజు సెలవీయగా, అతడు ఇజ్రాయేల్ అందరూ కాపర్లేని గొర్రె వలె మారిపోతారంట. ఏమైపోతారండి? నువ్వు యుద్ధానికి వెళ్తే ఏమవుతారు? ఇజ్రాయేల్ అందరూ కాపర్లేని గొర్రెల వలె కొండల మీద చెదిరి ఉంట నేను చూచితిని, వారికి యజమానుడు లేడు. అంటే రాజు ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసిందని యెహోవా సెలవిచ్చినని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతు చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకగా కీడే ప్రవచించునని నేను మీతో చెప్పలేదా అనగా, మీకాయా ఇట్లను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడు ఉండగా పరలోక సైన్యమంతు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉంట నేను చూచితిని. ఆహాబు రామోత్గిలాదు మీదకు పోయి అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, వింటున్నారా? మీకాయా ప్రవక్త దర్శనం చూస్తున్నాడంట. పరలోక రాజ్యంలో ఇటు అటు ఉన్నారంట పెద్దలందరూ. అప్పుడు ఇగో రామోత్గిలాదు దగ్గరికి ఆహాబు యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు, అతన్ని ప్రేరేపించడానికి ఎవరు పోతారు అని అడగ్గా, అందులో ఒక ఆత్మ వచ్చి అన్నదంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, ఆహాబు రామోత్గిలాదు మీదకు పోయి అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీగా, ఒకడు ఈ విధంగాను మరొకడు ఆ విధంగాను యోచన చెప్పుచుండ్రి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధి నిలబడి, నేను అతన్ని ప్రేరేపించదనని చెప్పగా. అమ్మా, దురాత్మను కూడా ప్రేరేపించేవారు. జాగ్రత్త సుమి. దురాత్మలు కూడా ప్రవచనాలు పలుకుతాయి. దురాత్మలు కూడా ప్రేరేపణలు తీసుకొస్తాయి. వాక్యం చెప్తుంది, నేను కాదు. దురాత్మ ఉందో దెయ్యం ఉందో తెలియాలంటే ఏం చేయాలి? జరిగే సంఘటనలు బట్టి తెలిసిపోద్ది. దురాత్మ లేకపోతే సమాధానంగా వెళ్ళిపోతాం. దురాత్మ ఉందనుకో యుద్ధమే జరిగిపోద్ది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరు ప్రేరేపించదు అని అంటే, ఇదిగో ఒక ఆత్మ వచ్చి నేను వెళ్తా, నేను బయలుదేరి అతని ప్రవర్తన నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా. ఏంటండి? వాళ్ళ నోట నేనే అబద్ధమాడు ఆత్మగా ఉందినని చెప్పగా, ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయమునందువు, పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చును. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవర్తన నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునక. దేవుడైన యెహోవా ఆయనకి తెలియకుండా ఏది జరగదండి. రాజును ప్రేరేపించేవాడు ఆయనే. జాగ్రత్త సుమి. సౌలుని ప్రేరేపించిన వాడు కూడా ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏది నిజమైందో ఏది అబద్ధమైందో తెలియాలంటే మనం ఖచ్చితంగా ఆయన ఆత్మ ప్రేరేపణ కొరకు ఎదురు చూడాలి. అది నిజమా కాదా అని యెహోవా మనం ఏం చేయాలి? పలుమార్లు విచారణ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇదిగో నీతో మాట్లాడుతున్న యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏవైపు పోయినని మీకాయా చెంప మీద అంటే సిద్కియా చెప్పాడంట. మరి సిద్కియా అంతకుముందు ఏమన్నాడు? ఈ కొమ్ములు తగిలించుకుని నువ్వు సిరియన్లందరినీ చంపేస్తావు. అమ్మా, యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడని చెప్పిన ఆ వ్యక్తి వచ్చి ఏం చేశాడంట? మీకాయా చెంప మీద ఒకలా కొట్టాడంట. నాతో చెప్పిన యెహోవా ఏమాయను అనంటే అప్పుడు ఏమన్నా తెలుసా? మీకాయా ఏమన్నాడు తెలుసా? నువ్వు గదుల్లో పారిపోయి దాక్కున్నప్పుడు నీకు తెలుస్తుందని చెప్పాడు. యుద్ధం జరిగినప్పుడు నువ్వు ఎక్కడ పారిపోతావు? గదుల్లోకి పారిపోయి ఎక్కడ దాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నావు, అప్పుడు నీకు యెహోవా ఆత్మ కనబడుతుందని చెప్పాడు. అప్పుడు మీకాయని ఏం చేశారు తెలుసా అండి? రాజు అంటాడు, నేను తిరిగి వచ్చేంతవరకు, సమాధానంగా వచ్చేంతవరకు ఇతన్ని బందీ గృహంలో ఉంచండి అన్నాడు. ఏమండి? బందీ గృహంలో వేసిన, బెదిరించిన మన నోట ఏముంటుంది? యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు. మన నోట యేసుక్రీస్తు నామం తప్ప మరొక నామం ఉండదు. అపోస్తులను బెదిరించారు. వాళ్ళు ఏమన్నారు? మీరు ఎంత బెదిరించినా ఈ నామం ప్రకటించకుండా మేము ఉండలేము అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా వారి యుద్ధానికి పోయారండి. పోయినప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆహాబు గొప్ప ప్లానింగ్ చేసుకున్నాడండి. ఏంటి ఆ ప్లానింగ్?
ఏం డబ్బులు అని తెలుసా? నేను రాజు వస్త్రాలు వేసుకోను, మారు వేషం వేసుకుంటాను. అప్పుడు నన్ను ఎవరో చంపరు, నన్ను ఎవరు. అయితే యెహోషాపాతు నువ్వు మాత్రం రాజు వస్త్రాలు వేసుకోయే అని ఇద్దరు యుద్ధంలోకి వెళ్తే, అమ్మ వింటున్నారా, అప్పుడంట యెహోషాపాతే రాజు అనుకుని ఈ శత్రులందరూ, ఇదిగో అందరిని చంపొద్దు, రాజులైన వారిని వెంటనే చంపేయండి అన్నాడంట. ఎవరు? సిరియా రాజు. యెహోషాపాతు మీద యుద్ధానికి వస్తుంటే యెహోషాపాతు అరిశాడంట గట్టిగా, అయ్య బాబా నేను కాదు రాజునని. అమ్మ వింటున్నారా? ఆ కేకలకి ఈడు రాజు కాదులేరా వదిలేద్దామని వదిలేశారంట యెహోషాపాతు. నిజమేనా? జాగ్రత్త సుమి, విశ్వాస అయిన వాడు అవిశ్వాసంతో వెళ్తే దెబ్బల పాలవుతారు. తప్పించుకోవడానికి దేవుడు మార్గం ఇస్తే ఓకే, లేకపోతే అక్కడే బుక్ అయిపోతారు. ఎంతమంది కైమా అయిపోను యెహోషాపాతు. అవునా? వెళ్ళొద్దని దేవుడు చెప్పాడు, వెళ్తే అతని మీదకి తిరుగుబాటు వచ్చింది. అయ్య బాబా నేను రాజు కాదు, నేను ఇశ్రాయేల్ రాజును కాదు అన్నాడు. కేకలాడితే ఇటు ఇశ్రాయేల్ రాజు కాదని వదిలేశారంట. దేవుడు చెప్పిన మాట తప్పిపోద్దా? ఎప్పుడైతే ఒకడు బాణం తీసుకుని ఏం చేశాడంట, గాలిలో వెళ్ళిపెట్టాడంట, ఒకడు తెలియకుండా. మా మాట చెప్తాను మీకు, చూడండి 33వ వచనం. రథాధిపతులు అతడు ఇశ్రాయేల్ రాజు కానట్టు గుర్తుపెట్టి అతని తరుముట, ఎవరో? యెహోషాపాతుని. ఆ తర్వాత పిమ్మట ఒకడు తన విల్లు తీసుకుని గురి చూడకయ్యే విడువుగా అది ఇశ్రాయేల్ రాజుకు, అంటే ఎవరికి? ఆహాబుకి కవచపు కీలు మధ్యను తగిలిన గనుక అతడు నాకు గాయమైంది, రథం తిప్పి సైన్యంలో నుండి నన్ను అవతలకు తీసుకుపోమని తన సారథితో చెప్పాను. నాడు యుద్ధము బలముగా జరుగుతున్నప్పుడు రాజును సిరియల ఎదుట అతన్ని రథం మీద నిలబెట్టి అస్తమయం ముందు అతడు ఏమయ్యాడు? సాయంకాల సమయంలో ఏమయ్యాడు? చచ్చాడు. రథంలోనే నిలబెట్టేశారంట, రక్తం అంతా రథంలో కారిపోయింది. అతని బాడీని ఏం చేశారు? షోమ్రోను పట్టణాన్ని తీసుకెళ్ళిపోయారు. అప్పుడు షోమ్రోను పట్టణంలో ఏం చేశారు? సమాధి ఎక్కడ చేశారు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ ప్రకారము రాజు మరణమే షోమ్రోనుకు కొనుబడి షోమ్రోన్లో పాతి పెట్టబడ్డాడు. షోమ్రోన్లోనే పాతి పెట్టబడ్డాడు. అమ్మ వింటున్నారా? ఆహాబు వంశం మంచిది కాదు, అందుకే అతడు దావీదు పట్టణంలో, లేకపోతే దావీదు పాతి పెట్టబడిన చోట అతడు. మరి యెహోషాపాతు ఎవరు? యెహోషాపాతు విశ్వాసి కనుక అతడు మరణించిన తర్వాత అతడు ఎక్కడ పాతి పెట్టబడ్డాడు? దావీదు ఎక్కడ పాతి పెట్టాడు? ఆ స్థలం ముందే పాతి పెట్టాడు. ఆద్యంలోనే ఉంది. సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అప్పుడు అతని రథంలో ఏముంది? రక్తం ఉందా? ఆ రథము ఆ యొక్క షోమ్రోను పట్టణంలో వేశ్యలు స్నానం చేయించుండగా ఆ రథాన్ని కడుగుతున్నాడంట రథసారథి. ఈ లోపల కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయి? ఆ రక్తాన్ని నాకుతున్నాయి. మరి దేవుని మాట నెరవేరిందా లేదా? దేవుని తీర్పు నెరవేరిందా లేదా? అమ్మ వింటున్నారా? కాబట్టి మనం ఏం చేద్దాం? మారు మనసుకి మనం ఏం చేయాలి? లోపడాలి. మారు మనసు పొందని యెజబెలు వల్లే మనం ఉంటే, మారు మనసు పొందని ఆహాబు వల్లే ఉంటే మనకి కూడా తీర్పు తప్పదండి. దేవునికి స్తోత్రం. ఆయన కృప చూపుచున్న దేవుడు. కాబట్టి ఏం చేద్దాం? ఆయన వాక్యాన్ని మనము గౌరవిద్దాం. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.